బైబిల్ నేర్పించినటువంటి మంచి బోధ ఏంటంటే, నిన్ను నువ్వే కాదు తోటి వారిని ప్రేమించు. నో, నేను తోటి వారిని కాదు, నేను నా భర్తనే ప్రేమించలేను, నా భార్యనే ప్రేమించను, నా పిల్లల్ని కూడా ప్రేమించను, అవసరమైతే నా పిల్లల్ని కూడా చంపేసుకుంటాను. అవును, ఎందుకు? మా సంతోషాలకు మా ఆనందాలకు పిల్లలు అడ్డుగా ఉన్నారనుకుంటే పిల్లలని కూడా చూడకుండా వాళ్ళని కూడా చంపేసి వెళ్ళిపోతున్నారు. లేవా? మీరు వినటం లేదా? మీరు చూడటం లేదా? నేను కొత్తగా చెప్తున్నానా? ఇలాంటి సంఘటనలు మన సమాజంలో నిత్యము జరుగుతూ ఉండటం చూస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? అసలే ప్రపంచంలో భారతదేశానికి ఏమన్నా గొప్ప పేరు. భారతదేశంలో ఉన్న సంస్కృతి చాలా గొప్పదండి, సాంప్రదాయాలు చాలా గొప్పవండి. భారతదేశంలో వివాహ వ్యవస్థ చాలా పటిష్టమైనదండి. నిజంగా భారతదేశంలో ఉన్న వివాహ వ్యవస్థకు నిజంగా ప్రపంచంలో ఏ వివాహ వ్యవస్థ కూడా పనిచేయదండి, అంత గొప్ప విలువలతో కూడుకున్నదండి అని ఏ దేశ వివాహ వ్యవస్థ కోసం ఒకప్పుడు చెప్పుకున్నారో, ఇప్పుడు ఆ దేశాలన్నీ కూడా భారతదేశంలో జరుగుతున్న ఈ సంఘటనలు ఒక్కొక్కటి వింటుంటే చీ అంటున్నారు, అసహించుకుంటున్నారు. ఎందుకు ఇలా మారిపోయింది? ఇందులో క్రైస్తవ కుటుంబాలు కూడా ఉన్నాయా? ఒకవేళ ఉంటే చాలా తప్పు చేస్తున్నట్లే, చాలా మూల్యం మనం చెల్లించుకోవాల్సి వస్తుంది. దీనంతటికి కారణం, అసలు ఈ విధమైన ప్రవర్తనకు, బిహేవియర్కి కారణం ఒకటే, వాక్యం లేకపోవటం, దేవుణ్ణి వదిలేయటం. దేవుణ్ణి వదిలేస్తే, వాక్యం పక్కన పెడితే మనిషి ఎలా మారిపోతాడు అని అంటే, ఇది క్రూరత్వం, క్రూర స్వభావంలోనికి మనిషి మారిపోతాడు.